అందరికీ స్వాగతం. ఆహ్, అందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఈరోజు మనకి ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. హాలిఫాక్స్ నుంచి సిస్టర్ జూడీ జాన్సన్ జాయిన్ అయ్యి ఉన్నారు మన దగ్గర. అట్లాంటిక్ రీజియన్ లోని ఆవిడ బ్రహ్మకుమారిస్ యొక్క ఇన్స్ట్రుమెంట్. ఆవిడ ఎప్పుడు కూడా మనతో ఉన్నందుకు సిస్టర్ మీరు మాతో ఎప్పుడు ఉన్నందుకు చాలా ధన్యవాదాలు. ఈ రోజు కొంతమంది కొత్త పాటిస్తున్నారు. ఆమె ఎప్పుడు ఫెసిలిటేటర్ గా ఉన్నారు, కోడింగ్ కన్సల్టెంట్ ఉన్నారు, ఎక్స్టెన్షన్ లెర్నింగ్ లోని. మనం అందరం ముందుకు సాగే కళలో ఉన్నాము. మనం ఏ పరిస్థితులు ఉన్నా కానీ ముందుకు సాగుతూ ఉండాలి. మీ దగ్గర నుంచి మాకు ఇంకెన్నో టిప్స్ లభించడం మా అదృష్టము. జీవితంలో ముందుకు సాగిపోవడం అనేది ఎలాంటి విఘ్నాలు వచ్చినా సరే ఇంకా దాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతాము. మీతోని చాలా మంచి సెషన్ ఉన్నది ఈరోజు మాకు. మీకు ఈరోజు ఒక స్పెషల్ గా మీకు ఒక ప్రజెంట్ చేయాలనుకుంటున్నాం. సిస్టర్ అను మధుబన్ లో ఉన్నారు. ఆమె మనకి బుక్ చూపిస్తారు. ఇది బ్యూటిఫుల్ వెల్కమ్ అందరికీ కూడా. వాల్యూస్ ఫర్ లైఫ్ సిరీస్ వాల్యూమ్ 1 ప్రింట్ అయ్యి ఉన్నది. మనం మధుబన్ చేరుకున్నప్పుడు పర్సనల్ గా నేను మీకు అందిస్తాను. కంగ్రాచులేషన్స్ మొత్తం టీం అందరికీ కూడానా. అందరూ తీసుకోవడానికి అందరికీ రెడీగా ఉంది. మీరు ఈమెయిల్ కానీ చేసినట్లయితే మీకు ఒక కాపీ అయితే మేము పంపించడం జరుగుతుంది. మనోజ్ భాయ్ మీ యొక్క పోయం కోసం వెయిట్ చేస్తున్నాను, నేను నెక్స్ట్ టైం కోసం వెయిట్ చేయాలా అని అడుగుతున్నారు. ఈ రోజు అయితే పోయం లేదు అని చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ అందరికి, ఓం శాంతి అందరికి. ఇక్కడ ఉండడం చాలా గ్రేట్ గా అనిపిస్తుంది. ఇది చాలా మంచి సిరీస్. మనం 16 కళల్లోని చాలా దగ్గరగా వచ్చేసాము. ఇంకా చాలా ఉన్నాయి ముందుకు వెళ్ళేది. ఈ సిరీస్ అయితే ఇంకా ముందుకు కొనసాగేదే ఉంది. ఈ జీవితంలోని ఏది కూడా ముందుకు సాగకుండా ఉండదు. కేవలం ఐస్ మాత్రమే సాగకుండా ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల అంతా ఐస్ ఉన్నది. ఈ రోజు -14 ఉన్నది. పైగా సూర్యుడు కూడా ఉదయించున్నాడు. ఇది ఒక మిక్స్డ్ ఫీలింగ్ లో ఉంది. ఇక్కడ సూర్యుడు ఉదయించుండడం కూడా ఒక మంచిగా అనిపిస్తుంది. అయినా ముందుకు కొనసాగుతూనే ఉంటాము అందరమిని. ఐస్ అంతా మెల్ట్ అయిపోయినా సరే మనం ముందుకి కొనసాగుతూనే ఉంటాము. ఎప్పుడైనా మనం ఎక్కడైనా స్టక్ అయిపోయాము అన్నప్పుడు మన అందరివి కూడా ముందుకు కొనసాగడం గురించి ఆలోచిస్తాము. ఒకవేళ మనం ఎక్కడైనా స్టక్ అయిపోయినా సరే అది కూడా ఓకే. మిమ్మల్ని అందరినీ నేను చూడలేకపోయినా కానీ నేను ఒక గెస్ట్ చేస్తున్నాను. మీరందరూ కూడా ఇక్కడ చాలా అటెన్షన్ గా వింటారని అనుకుంటున్నాను. మనందరివి మెల్లిగా కొనసాగుతూ ఉండొచ్చు, తొందరగా కొనసాగుతూ ఉండొచ్చు, కానీ అందరివి ముందుకు వెళ్తూ ఉన్నాము. ఎందుకంటే ఇది ప్రకృతి సిద్ధమైనది. ముందుకు కొనసాగడం అనేది ప్రకృతి సిద్ధమైనది. ఒక రిథం, సోల్ యొక్క రిథం, పరమాత్ముడి యొక్క రిథం. మనం ఈ జీవితం యొక్క ఫ్లోతోనే అయితే ముందుకు కొనసాగుతూనే ఉంటాము.
అయితే మనం ఆ ముందుకు కొనసాగడం అనేది చాలా మధురంగా జరగాలి. అంటే విఘ్నాలతోని, ఎదురు దెబ్బలతోని కాకుండాను మన మనం ఈజీగా ఫ్లో అయ్యేటువంటి విధంగా ముందుకు కొనసాగాలి అని అనుకుంటాము. మనకి ఈరోజు రిఫ్లెక్షన్ క్వెషన్స్ ఉన్నాయి. ముందుకు కొనసాగడం గురించి. లాస్ట్ వీక్ నేను మాట్లాడిన విధంగా లాస్ట్ వీక్ లోని ఎవరైతే స్పీకర్ మాట్లాడారో దాని విషయాలు కూడా మనం ఈరోజు చర్చిద్దాము. మీరు మనం ముందుకు కొనసాగుతున్నాము అనేటువంటి ఒక ఫ్లోలో ఉన్నప్పుడు అలాంటి ఒక సంఘటన గుర్తు తెచ్చుకోండి. దాంట్లో ముందు మీరు అవగాహన రాయాలి. ఆర్ట్ అంటే అవేర్‌నెస్ కదా! ముందు అవగాహన రాయాలి. ఈరోజు రిఫ్లెక్ట్ చేయడానికి. ఏదైనా ఒక సమయంలో మీరు ప్రోగ్రెస్ అవుతూ, మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నటువంటి ఆ సమయాన్ని గుర్తు తెచ్చుకొని, అప్పుడు మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ అవుతుందో అది రాయండి. కొంతసేపు తీసుకొని కొంచెం గుర్తు తెచ్చుకుంటూ అది రాయండి. ఏదైనా 1, 2 సంఘటనలు ఆ సమయము గుర్తు తెచ్చుకుంటూ రాయండి. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో అవ్వచ్చు. నేను ఇక్కడి నుంచి ఎక్కడికైనా ముందుకు కొనసాగుతున్నాను అని అనిపించినటువంటి అనుభవం ఏదైనా ఒకటి రాయండి. ఏదైనా ఒక సర్వీస్ చేసుండొచ్చు. ఆ ప్రాజెక్ట్‌లో మీరు తొందరగా ముందుకు కొనసాగుతూ ఉండొచ్చు. లేదంటే ఏదైనా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్‌లో ముందుకు కొనసాగుతూ ఉండొచ్చు. మంచి ఎక్స్‌పీరియన్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఏదైనా ఒక డిసిప్లిన్ కానీ, మీరు చదివేటువంటి స్టడీ ప్రాక్టీస్ కానీ, దేనిలోనైనా సరే నేను ముందుకు వెళ్ళాను అని అనిపించింది. ఆత్మ యొక్క ప్రయాణము సునాయాసంగా ముందుకు కొనసాగింది అని అనిపించింది. అలాంటి ఒక ఎక్స్‌పీరియన్స్ రాయండి. మీ ఆత్మలో ఇది రికార్డ్ అయ్యి ఉంటుంది కదా! సో, ఆ ఫ్లో గురించి ఇప్పుడు మనం ఏమి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం అనేది ఒకసారి రాయండి. దాని తర్వాత ఇప్పుడు రాయాల్సింది మీరు ముందుకి కొనసాగుతున్నారు, ప్రోగ్రెస్ అవుతున్నారు, పురోగతి చెందుతున్నారు అని అనడానికి 3 సంకేతాలు ఏటైతే ఉన్నాయో, ఆ 3 సంకేతాలు ఉన్నాయి. కొన్ని సార్లు మనం ముందుకు వెళ్తూ ఉంటాము. కానీ మధ్యలోనే మనము కేర్‌లెస్ అయిపోతూ ఉంటాము. కానీ కొన్ని సార్లయితే మనం ఎటువంటి కేర్‌లెస్‌నెస్ అలాగా లేకుండా ముందుకు కొనసాగుతూ ఉంటాము. అప్పుడు 3 సైన్స్ ఏంటి? 3 సంక సంకేతాలేంటి అది రాయండి అని చెప్తున్నా. వస్తున్నటువంటి చాట్ బాక్స్‌లో ఉన్నటువంటివన్నీ సిస్టర్ చదువుతూ ఉన్నారు. మనం ఒక ఒక దానిలో పురోగతి చెందుతున్నాము. ఆ పురోగతి చెందుతూ మనం హాయిగా లైటర్‌గా బయటకొచ్చేస్తున్నాము. స్మైల్ అయితే మన ముఖం మీద చాలా ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.
మనం జబర్దస్తిగా ఒక స్మైల్ తీసుకురావక్కర్లేదు. అది ఆటోమేటిక్ గా ముఖం ఉంటుంది. చాలా ఈజీనెస్ ఉంటుంది, లైట్నెస్ ఉంటుంది యాక్షన్స్ లోని. ప్యూరిటీ ఇన్సైడ్. లోతులోని చాలా సాధించాము అనేటువంటి భావన వస్తుంది. నేను ఆ పాస్ట్ యొక్క ఫియర్ నుంచి బయటికి వచ్చేటువంటి కరేజ్ నాకు ఉంటుంది. మనందరికీ కూడా మన సొంత ఇండికేటర్స్ కావాలి. ముందుకు కొనసాగే కళలోని అసలు మనం ఏమి చూస్తున్నాము, లేదంటే ఏ ఏ ఆధారంతోని మనం ముందుకు వెళ్తున్నాము అనేది మనం తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. నేను స్టక్ అయిపోయానా, లేదంటే నేను ఏదైనా ఒకటి ఇంకా దానిలోని ఆలోచిస్తున్నానా అని ఆ వివేకం మనకు ఉండాలి. ఒక్కొక్కసారి మనం దానిలో ఉండిపోవాలి, ఇమిడిపోవాలన్నమాట. మనం ఏం చూస్తున్నాం అనేది మనకి సరిగ్గా తెలియాలి. మనము స్టక్ అయినప్పుడు ఆ పరిస్థితి చాలా సేపు వరకు అలాగే ఉండొచ్చు. ఒక్కొక్కసారి మంచిగా ఉండొచ్చు, ఇంకొక మర్నాడు స్టక్ అయిపోవచ్చు. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటది. కానీ దానిలో కూడా మనం ముందుకు కొనసాగుతున్నాం. ఎవరో రాశారు, ఇంకా కాన్ఫిడెంట్ గా లైట్ గా అనిపిస్తుంది అని. మనం లాస్ట్ వీక్ ఎరిక్ లవ్ గురించి మాట్లాడారు, ప్రేమ గురించి మాట్లాడారు. ఇది ఒక బుక్ లో నుంచి కొటేషన్. నాకు ఇది చాలా నచ్చింది. నేను ఏం పెట్టుకొని ఏ స్థానానికైతే నేను చేరుకుంటున్నానో ఆ స్థానానికి వెళ్ళేటప్పుడు నా ఎక్స్ప్రెషన్ ఒక మంచి గోల్డెన్ ఇంటెన్షన్ తో ఉంటుంది. అది అప్పుడు మన మనస్సుని, మన మైండ్ ని, మన హార్ట్ ని చాలా లోపల ఉంచుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అని అంటున్నారు. నేను ముందుకు కొనసాగుతూ ఉండొచ్చు, కానీ నేను ఆఫ్ ట్రాక్ కూడా వెళ్ళిపోతూ ఉండొచ్చు. కానీ నేను నా డెస్టినేషన్ కి చేరుకోకపోవచ్చు. అందువలన ముందు నా డెస్టినేషన్ నాకు చాలా క్లియర్ గా ఉండాలి. నా యొక్క శుద్ధమైనటువంటి భావన ఏంటి అనేది నాకు అర్థం అవ్వాలి. నాకు ఎప్పుడైతే అది క్లియర్ గా తెలుస్తుందో, నా మనస్సు మరియు బుద్ధి అటు ఇటు చూడడం మానేస్తాయి, ముందు కొనసాగుతూ ఉంటాయి. లేదంటే అటు ఇటు చూస్తూ ఉంటాయి, నేను డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాను, లేదంటే ఇంకెటైనా వెళ్తూ ఉంటాను. ఇప్పుడు మీరు ఒక హార్ట్ డ్రా చేయండి, అంటే పేపర్ లోని టాప్ భాగంలోని హార్ట్ డ్రా చేయండి ఒక నోట్బుక్ లోని. ఇప్పుడు మీరు ఏ డెస్టినేషన్ కి మీరు ముందుకు కొనసాగుతున్నారు అనేది మీరు ఆ డెస్టినేషన్ రాయండి. దానికోసము ఆ హార్ట్ లోని 5 వర్డ్స్ రాయండి. నా డెస్టినేషన్ ని డిస్క్రైబ్ చేయడానికి 5 వర్డ్స్ రాయాలి, 5 పదాలు రాయాలి. హార్ట్ లోపల, లేదంటే హార్ట్ బయటన
5 పదాలు రాయాలి. మీకు ఎన్నో వర్డ్స్ గుర్తొస్తూ ఉండొచ్చు. ఎవరైనా షేర్ చేయాలనుకుంటే చాట్ బాక్స్ లోని షేర్ చేసుకోవచ్చు. సో మీరు విజువలైజ్ చేసుకోండి. 1 నిమిషం మీరు డెస్టినేషన్ కి చేరుకున్నట్లయితే అది ఎలా ఉంటుంది అనేది ఒకసారి విజువలైజ్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఒక్కసారి ఆ 5 వర్డ్స్ నాకు నేను చెప్పుకోవాలి. అంటే నేను ఇలాగ అవ్వాలనుకుంటున్నాను, నేను ఇక్కడికి చేరాలనుకుంటున్నాను. వాటిని విజువలైజ్ చేసుకొని ఆ డెస్టినేషన్ అనేది గోల్డెన్. అది మొత్తం స్వర్ణిమంగా ఉన్నది. అది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది చాలా బ్యూటిఫుల్ డెస్టినేషన్, బ్యూటిఫుల్ ఎయిమ్ అని మీరు విజువలైజ్ చేసుకోవాలి. మీరు ఆ విజువలైజేషన్ లో మీరు మీకు ఎలా కనిపిస్తున్నారు, మీకు ఎలా ఫీలింగ్ వస్తుంది, అలాంటి ఒక పిక్చర్ మీ బుద్ధిలోకి తీసుకురండి. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, మనం ఆ డెస్టినేషన్కి వెళ్ళినప్పుడు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా చూసుకుంటున్నాం మనల్ని, ఏం ఆలోచిస్తున్నాము, అదంతా కూడా గుర్తు తెచ్చుకొని రాయండి. విజువలైజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల దానికి మంచి ఎనర్జీ ఇస్తున్నారు. ఇది మీ డెస్టినేషన్ వైపు మిమ్మల్ని నడిపిస్తుంది. అందుకే 30 సెకండ్స్ వరకు మీరు మీ మనసు బుద్ధిలోని అలాంటి ఒక పిక్చర్ ని క్రియేట్ చేయండి. ఈ స్పిరిచువల్ జర్నీ నేను ఇది చేరుకున్నప్పుడు నేను ఎలా ఉంటాను, ఇది ఒక సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జర్నీ, నేను డెస్టినేషన్ కి చేరుకుంటున్నటువంటి జర్నీ. అప్పుడు ఆ హార్ట్ చుట్టూ ఏవైనా వర్డ్స్ రాయండి. మీరు అందరూ రెడీ అయిపోగానే మీరు కళ్ళు తెరుచుకోండి. లేదంటే ఏమైనా రాస్తున్నారంటే ఇంకా రాస్తూనే ఉండండి. దీనిని విజన్ బోర్డ్ అని అంటారు. అసలు మనం ఎక్కడున్నాము, ఎక్కడి వరకు చేరుకోవాలనుకుంటున్నాము, ప్రస్తుతానికి ఎక్కడున్నాము అనేది గుర్తు చేస్తూ మనం రాసుకుంటున్నటువంటి వర్డ్.
ఇప్పుడు మీ వర్డ్స్ మీరు చూసుకోండి. ఇప్పుడు మీరు ఏదైతే డెస్టినేషన్ కి చేరుకున్నారో దానిలో ఎంత భాగం మీరు ఇప్పుడు ఉన్నారు? ఎందుకంటే డైలీ బేసిస్ లో అయితే మనం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాము. కానీ ఏదైతే నా ఫైనల్ డెస్టినేషన్ ఉన్నదో దానికి ఎంత డిగ్రీ వరకు నేను చేరుకున్నాను? ఇది ఎంత విజిబుల్ గా ఉన్నది? నాలోని నాకు అది ఎంత కనిపిస్తుంది? మనలో అందరివి మనం ఎవ్వరివి కూడా మనం నేను జీరో అని అయితే అనం కదా. మనమైతే మనం జీరో ఉన్నాము అని అనుకోము కదా. ఎంతో కొంత మనము ఉన్నాము అని అని మనకు అనిపిస్తుంది. నేను కొంత భాగం నాకు కొంత నాలో కనిపిస్తుంది అని అంటాం కదా మనము. మన అందరిలోని కొంతమంది అయితే అలాగ అనగలుగుతాం కదా. నేను గెస్ చేస్తున్నాను మనందరం ఎస్ అని చెప్తాము అని. ఎంతో కొంత డిగ్రీ వరకు నాకు ఆ డెస్టినేషన్ నాకు కనిపిస్తుంది. ఎంతో కొంత పర్సెంట్ వరకు మనం ఉన్నాం. ఇదే ఆధ్యాత్మికత. మనము లేనిదైతే మనం యాడ్ చెయ్యట్లేదు. మనం ముందుకు కొనసాగే కళ గురించి మాట్లాడుతున్నాము. యాక్చువల్ గా అయితే మనం లోతులకు వెళ్తున్నాం అన్నమాట. బయట ప్రపంచానికి మన లోపల ఆధ్యాత్మికంగా అది ఉన్నది. అది ఇప్పుడు బయటికి వస్తున్నాయి. ఇంకా ఇంకా బయటకు వస్తున్నాయి. ఆధ్యాత్మిక జర్నీ అయితే స్ట్రైట్ గా ఉండదు. కంపల్సరీగా స్ట్రైట్ లైన్ లా ఉండాలని ఉండదు. లేదంటే సైడ్ వేస్ గా ఉండదు. నా కాన్షియస్నెస్ మీదకి వెళ్తూ ఉంటుంది. నేను మీదకి వెళ్తున్న కొద్దీ పైకి వెళ్తున్న కొద్దీ లైటర్ గా అయిపోతూ ఉంటాను. ఎందుకంటే మన దగ్గర ఉన్నటువంటి కొన్ని యాడ్ ఆన్ క్వాలిటీస్, హ్యాబిట్స్ అవన్నీ తోని మనకి యాడ్ అవుతూ ఉంటాయి కాబట్టి మనకి లైట్నెస్ ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక చిన్న తాడుని మన గుండెల నుంచి మన మనస్సులో నుంచి ఒక చిన్న తాడు బయటకు వస్తున్నట్టుగా, అంటే ఆ ఆ హృదయం అనేది చాలా హైయెస్ట్ కాన్షియస్ లో ఉన్నది. దానికి తాడు మనం గీస్తున్నాం. మీ దగ్గర ఒక కైట్ ఉన్నదనుకోండి. ఆ కైట్ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది కదా. మన చేతిలో ఆ కైట్ ఉన్నంత సేపు వరకు మన జర్నీ అయితే మన చేతిలోనే ఉన్నట్టు. అయితే మన జర్నీ అనేది పైకి వెళ్తుందా? లేదంటే ఒకే లీనియర్ గా వెళ్తుందా? లేదంటే ఒక్కొక్కసారి ఎక్కడ నిల్చున్న వాళ్ళం అక్కడే ఉన్నాము అని అనిపిస్తుందా? నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను అక్యూములేట్ చేస్తున్నాను అని. కానీ తర్వాత నాకు అనిపిస్తుంది నేను ఎక్కడున్నానో అక్కడ ఉండాల్సినట్టు లేను అని. మనం ఏవైతే చిన్న చిన్న స్టెప్స్ వేస్తున్నామో ప్రతిరోజు వాటిని మనము నిశ్చయంతో వేస్తున్నాము. అయితే నేనేమి పెద్దగా జంప్ చెయ్యట్లేదు. కానీ విఘ్నాన్ని దాటి ముందుకు వెళ్ళడానికైతే మనం మనకు ముందుకు కొనసాగుతున్న అంత ఎనర్జీ ఉంది. అంటే మనల్ని మన కాన్షియస్నెస్ ని ఇంకా లిఫ్ట్ చేస్తుంది. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆత్మలోని, అవన్నీ మనతో సదా ఉన్నాయి. కానీ
నా ఆత్మ జాగృతి ఉన్నతంగా ఉన్నప్పుడు మాత్రమే నాకు అది తెలుస్తుంటుంది. ఎరిక్ కూడా ఇదే మాట్లాడారు. వారు 3 క్వాలిటీస్ గురించి చెప్పారు. ప్రేమ, నిశ్చయత, ధైర్యము. అంటే వారికి అది 3 చెప్పుకున్నారు. మన లోపల మనకి ఏటున్నది అనేది మనం చూసుకోవాలి. అయితే ఇది ఒక వండర్‌ఫుల్ మూమెంట్ అది చేయడానికి. అయితే మీలో ఉన్నటువంటి 3 క్వాలిటీస్ మిమ్మల్ని అప్ మిమ్మల్ని పైకి తీసుకెళ్ళేటువంటి 3 క్వాలిటీస్ గురించి మీరు రాయండి. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి, మిమ్మల్ని లిఫ్ట్ చేయడానికి మీకు సహాయం పడేటువంటి 3 క్వాలిటీస్ గురించి రాయండి. అయితే అంటే ఎరిక్ అయితే ప్రేమ అవన్నీ చెప్పారు కదా! మీరు ఏ క్వాలిటీస్‌కి కమిట్ అయ్యి ఉంటారు? మ మీ క్వాలిటీస్ మీరు రాయండి. నేమ్ చెయ్యండి. ఆ హార్ట్ పక్కన రాయండి. ఇప్పుడు మీరు మీ కళ్ళను కాసేపు మూసుకొని మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. ఈ క్షణంలో ఈ జీవితం యొక్క ఈ క్షణంలో ఈ 3 క్వాలిటీస్ నాలో ఉన్నాయి. ప్రాక్టికల్‌గా నేను దానిని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు విజువలైజ్ చేసుకోండి. అది నేను ఎక్స్‌ప్రెస్ చేస్తున్నప్పుడు నేను ఎలా కనిపిస్తాను అనేది మీరు చూసుకోండి. నేను దాన్ని ఎక్స్‌ప్రెస్ చేసేటప్పుడు నేను ఎలా కనిపిస్తాను అనేది విజువలైజ్ చేసుకోండి. జీవితంలో అనేక సిట్యుయేషన్స్‌లోని ఇవన్నీ కూడా మంచి హై వైబ్రేషన్ క్వాలిటీస్ ఉండుంటాయి. మనం ఎంత హై ఫ్రీక్వెన్సీలో ఉంటామో ఆ ఆత్మ జాగృతి కూడా అంత ఉన్నతంగా అవుతూ ఉంటుంది. మనం కానీ ఈ 3 వాటికి డెడికేట్ అయ్యి ఉన్నట్లయితే మనం అప్పుడు అవి అయి 3 మనకి ముందుకి నడపడానికి ముందుకు నడవడానికి ఎంతో హెల్ప్ చేస్తాయి. నాకు ఒకసారి ఎవరో రాశారు పేషెన్స్ లవ్ అని. అంటే సిట్యుయేషన్ ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ క్వాలిటీస్ నేను తీసుకొస్తున్నాను అని మనకి తెలుస్తుంది. మీరు ఇంకొక వైపు ఇది రాయండి. ఈ క్వెషన్ ఏంటంటే
మీరు ఏం ప్రాక్టీసెస్ లేదంటే యాక్షన్స్ మీరు అంటే మీరిప్పుడు చేస్తున్నటువంటి ఏ ప్రాక్టీస్ కానీ యాక్షన్ కానీ మిమ్మల్ని ఇంకా ముందుకి నడిపిస్తుంది. దానికి మీ ముందుకు నడిపించడానికి ఏ ప్రాక్టీస్ కానీ ఏ యాక్షన్ కానీ మీరు చేస్తున్నారు అనేది మీరు రాయండి. 3 ప్రాక్టీసెస్ కానీ యాక్షన్స్ కానీ మనల్ని ముందుకు నడిపించడానికి ఏదైతే మనం వాడుతున్నామో ఉపయోగిస్తున్నామో ప్రస్తుతానికి వాటిని రాయాలి. మీకు 3 అయితే రాయండి. ఇంకెవరికైనా 10 అలాగా లిస్ట్ లో ఉంటే అవైనా మీరు రాయొచ్చు. ఏ యాక్షన్స్ ఏ ప్రాక్టీస్లు మనల్ని ముందుకు కొనసాగడానికి మనకి హెల్ప్ చేస్తున్నాయో అవి రాయాలి. కొంతమంది ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ అని రాయొచ్చు, లేదంటే ఎర్లీ మార్నింగ్ క్లాస్ అని రాయొచ్చు. ఇవన్నీ రెగ్యులర్ గా మనం చేసేవే. కానీ నేను అది అంటే అవే అసలు నేను ఎలా చేస్తున్నాను, అది చేయడానికి నేను ఏదైతే అప్రోచ్ ఉపయోగిస్తున్నానో అది ఎలాగ చేస్తున్నాను అనేది రాయాలి. యాహ్! ఇప్పుడు అంటే చాట్ బాక్స్ లో రాయొచ్చు మీరు. చాలా మంది మంచి మంచి క్వాలిటీస్ రాశారు. ప్రాక్టీసెస్ కూడా రాయండి. ప్లానింగ్, మెడిటేషన్, యోగా అని రాశారు ప్రాక్టీస్ లోని. క్వాలిటీస్ లో హ్యూమిలిటీ, యాక్సెప్టెన్స్, నాన్ జడ్జ్మెంటల్ యాటిట్యూడ్ అని రాశారు. ఇంకెవరైనా ఏదైనా రాయాలి అనుకుంటే రాయొచ్చు. ఇది మనకి మనం తెలుసుకోవడం, అంటే స్వయం గురించి మనకు తెలుసుకోవడం. ఇవి నాకు తెలిస్తే నేను ఇంకా ముందుకు వాటిని ఉపయోగిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాను. అది ఆత్మని ఉన్నతిగా తీసుకెళ్తుంది. మనం ఈ 3 క్వాలిటీస్ రెగ్యులర్ గా మనం కంపాస్ లాగా ఉపయోగిస్తున్నాం. విఘ్నాలు వచ్చినప్పుడు లేదంటే కఠిన పరిస్థితుల్లోనే మనం అది ఉపయోగిస్తున్నాం. ప్రాక్టీసెస్ అయితే ఉన్నాయి. ఫుల్ స్టాప్ అని రాశారు. ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ రాశారు. హెల్త్ కోసం చాలా డీప్ లవ్ అండ్ కేర్ అని రాశారు. మనం ముందుకు కొనసాగే కళ ఉపయోగిస్తున్నాము అని అంటే మనల్ని మనం బాగా తెలుసుకోవాలి. మనకి మనం సెల్ఫ్ ప్రోగ్రామ్ చేసుకోవాలి.
మనం ఎప్పుడైతే సెల్ఫ్ స్టడీ చేస్తామో మనకి చాలా హెల్ప్ వస్తుంది. మనమే సెల్ఫ్ స్టార్టర్స్ గా ఉండాలి, ఎవరు మనల్ని ముందుకి నడిపించరు. నా గోల్డెన్ డెస్టినేషన్ కోసం నేనే ముందుకు వెళ్తూ ఉండాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఏంటి అంటే, మనందరం అర్థం చేసుకోవాల్సిన క్వశ్చన్ ఇది. ఒక్కొక్కసారి మనకు విఘ్నాలు వస్తూ ఉంటాయి, లేదంటే ఒకటి చేయబోయి ఇంకోటి చేస్తూ ఉంటాము. నా తోవ మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కసారి బ్రేక్ తీసుకుంటాము, డిస్ట్రాక్ట్ అయిపోతూ ఉంటాము. ఈ డైవర్షన్స్ అన్నీ కూడా ఒక స్టెప్పింగ్ స్టోన్ అవుతుంది. ఇది ఒక లెర్నింగ్ గా ఉంటుంది, ఒక ఎక్స్పీరియన్స్, ఒక ఆపర్చునిటీగా ఉంటుంది. దానిని కూడా నేను స్టెప్పింగ్ స్టోన్ అనే అంటాను. కొన్నిసార్లు ఈ విఘ్నాలు ఏవైతే ఉన్నాయో, డైవర్షన్స్ ఏవైతే ఉన్నాయో, అవి మనల్ని ఆపేస్తాయి. సో అప్పుడు స్టాపింగ్ స్టోన్స్ అవుతాయి. అయితే మీకు డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మీరు వచ్చేటువంటి విఘ్నంలో అది స్టెప్పింగ్ స్టోనా లేదంటే స్టాపింగ్ స్టోనా ఎలా తెలుస్తుంది? అంటే ఏదో ఒక విషయం నన్ను ముందుకు కొనసాగిస్తుంది అని, లేదంటే నన్ను ఆపేస్తుంది అని మీకు అలా తెలుస్తుంది? మీకు ఆ డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? మనం బిజీగా ఉండడము కూడా ఒక స్టాపింగ్ స్టోన్ అవ్వచ్చు. నేను యాక్టివ్ గా ఉండొచ్చు, కానీ నేను స్పిరిచువల్ గా ప్రోగ్రెస్ చెయ్యకపోవచ్చు. ఆత్మ అయితే ట్రాన్స్ఫార్మ్ అవ్వకపోవచ్చు. అందుకే దాని గురించి మనం ఎలా ఆలోచిస్తున్నాము అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను నా గోల్డెన్ డెస్టినేషన్ కి చేరుకుంటున్నానా అనేది చూడొచ్చు. నేను మారడానికే ఉన్నాను, కానీ నేను మారుతున్న ఫీలింగ్ నాకు రావట్లేదు. చాట్స్ లో ఏటొస్తుందో చూద్దాము. భగవంతుని స్మరించడము, సాక్షిగా ఉండడం అని రాశారు. ఎలాగా మీకు డిఫరెన్స్ తెలుస్తుంది? ఇది స్టెప్పింగ్ స్టోనా స్టాపింగ్ స్టోనా అని? విఘ్నాలు వచ్చినప్పుడు మనల్ని మనం బ్లాక్ చేస్తున్నాయని మన ఫీలింగ్ వస్తుంది. స్టెప్పింగ్ స్టోన్స్ అయితే మీరు కదిపోయి, అంటే మీరు ముందుకు కొనసాగిపోయిన తర్వాత, మీరు మారిపోయిన తర్వాత, మీరు దాన్ని విముడ్చుకున్న తర్వాత మీకు తెలుస్తుంది ఇది మనల్ని, ఇది స్టెప్పింగ్ స్టోన్ అయ్యింది అని మనకు అర్థమవుతుంది. అది విఘ్నం అని నేను తెలుసుకున్నా కానీ, అది చాలా పెద్ద విఘ్నం అని తెలుసుకున్నా కానీ, అన్ని ఆబ్స్టికల్స్ నన్ను ముందుకు తీసుకెళ్లేటువంటి దానికి నిమిత్తం అయ్యాయి అని ఒకరు రాశారు. కేవలం జ్ఞానాన్ని అలాగా, ఇన్ఫర్మేషన్ అలాగా తీసుకుంటూ ఉండడం కూడా ఒక్కొక్కసారి మనల్ని, అది కూడా ఒక డిస్ట్రాక్షన్. అప్పుడు మనం సైలెంట్ అయిపోతాము, భగవంతుడితో కూడా సైలెంట్ అయిపోతాం. ఇరిటేషన్, యాంగర్ కూడా బయటకు వస్తూ ఉంటాయి.
ఎందుకంటే మీరు ఒక విఘ్నాన్ని దాటుతూ ఉన్నారు, దాన్ని దాటుతూ వస్తున్నారు. అది మనకి స్టాపింగ్ స్టోన్ అయి ఉండొచ్చు, కానీ మనము దాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకోవచ్చు. దీంట్లో నాకు ఏంటి బెనిఫిట్ ఉన్నది, ఈ విఘ్నం నాకు ఏం బెనిఫిట్ తీసుకొస్తుంది అని మనం ఆలోచించవచ్చు. నెగిటివ్ థాట్స్ అయితే స్టాపింగ్ స్టోన్ అవుతుంది, పాజిటివ్ థాట్స్ అయితే ముందుకు కొనసాగనిస్తుంది. అందువలన నా థాట్ ఎనర్జీని, నా లైఫ్ ఎనర్జీని, ఆ ఆబ్స్టికల్స్ ని, విఘ్నాలని ఫైట్ చేయడం కోసం కన్నా నేను ఆ ఆబ్స్టికల్ ని ఫ్రెండ్ గా చూసాను అనుకోండి, అప్పుడు నేను స్టెప్పింగ్ స్టోన్ గా మార్చుకోగలుగుతాను. దానినే మనము కార్మిక్ సెటిల్మెంట్ అని అనుకుంటాం. అది కొంతసేపు ఉంటుంది. అది నేను దాన్ని పాజిటివ్ వేగా మారుస్తున్నాను, అప్పుడు అది నాకు సహన శక్తి ఇస్తుంది అనమాట. ఇంకా కామెంట్స్ అయితే చాలా వచ్చాయి. చాట్ బాక్స్ లో అవన్నీ కొన్ని చదువుతున్నాను నేను. సో మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఒక మ్యారథాన్ అంటే సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఒక మ్యారథానా లేదంటే స్ప్రింటా అని. మ్యారథాన్ లోనే ఎలాగుంటుంది అని అంటే, మనం అలా పరిగెడుతూనే ఉండము, మధ్యలో ఒకసారి ఆగి రెస్ట్ తీసుకొని మళ్ళీ మ్యారథాన్ పరిగెడుతూ ఉంటారన్నమాట. సో కేవలం రెస్ట్ తీసుకోవడమే కాదు, నా ట్రైనింగ్ ద్వారా నాకు ఏదైతే వచ్చిందో అది నాకు ప్రామాణికంగా నేను చేసుకోవాలి. దీనిది చాలా ఇంట్రెస్టింగ్ విషయం స్పిరిచువల్ గా కూడానా. ఎందుకంటే చాలా సార్లు నేను రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే కేవలం మనం అలా కూర్చుండిపోయి ఏమీ చేయకుండా ఉండడం గురించి మాట్లాడట్లేదు, కానీ నేను ఒకసారి ఆగినప్పుడు అది నా శక్తిని అంతటినీ సమకూర్చుకోవడానికి నాకు అవకాశం ఇస్తుంది అనమాట. ఏవైతే నేను శక్తిని ఉంచుకున్నానో అది నాకు ఆ రోజుకి ఉపయోగపడుతుంది. అలా ఎప్పుడు ఫాస్ట్ గా వెళ్ళడం కన్నానా ఆ శక్తిని నేను పీస్ఫుల్ గా, కాన్స్టెంట్ గా, కంటిన్యూస్ గా ఉపయోగించుకోవడం కూడా అవసరము. కానీ మనం స్ప్రింట్ అయ్యామనుకోండి, అప్పుడు మనం క్రాష్ అయిపోతాం. అప్పుడు చాలా టైం వేస్ట్ అయిపోతుంది, అది హెల్తీ కూడా కాదు. మనం ఆ కైట్ ని ఎప్పుడు బయట ఎగురుతూ ఉంచాలి అని అంటే అయితే మనం ఎప్పుడు రెస్ట్ తీసుకోవాలి అనేది మనకి ఎలా తెలుస్తుంది? మనం ఆగిపోవడం కాదు, అసలు మనకు రెస్ట్ తీసుకోవడానికి మనం ఆగాలి అనేది
ఎప్పుడు ఆగాలి అనేది మనకెలా తెలుస్తుంది? మనందరివి కూడా అన్నీ నేర్చుకుంటున్నాము. అయితే మనం ఎవ్వరివి పర్ఫెక్ట్‌గా అయితే లేము. కానీ చెక్ చేసుకోండి. మనకు ఆగాల్సిన పరిస్థితి ఉన్నాము. రెస్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాము. మనం ఏదైతే పొందుకున్నామో వాటినన్నిటిని సమకూర్చుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాము అని మనకెలా తెలుస్తుంది? దానికి క్లూ ఏంటి? కొన్నిసార్లు జీవితము నాకు ఒక అనారోగ్య రూపంలోనో, లేదంటే య మనం ఏది చేయాలనుకున్నామో అది చేసేటువంటి పరిస్థితి ఉండదు. అప్పుడు కొన్నిసార్లు మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఉండదు. అలాంటివి వస్తూ ఉంటాయి. అలాంటి గిఫ్ట్‌లు ఆఫర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు మనం కూర్చొని మనల్ని మనం చెక్ చేసుకోవచ్చు కూడాను. అది చెక్ చేసుకున్న తర్వాత ఏదైతే మాకు తెలిసిందో దాన్ని నా జీవితంలోని ఎలాగా ఉపయోగించాలి అనేది నాకెలా తెలుస్తుంది. నాకైతే 4:00 ఎవ్రీ డే నేను ఒక కప్ ఆఫ్ టీ తీసుకొని 4 గంటలకి కూర్చొని నేనేదైనా చదువుతూ ఉంటాను. లేదంటే రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాను. లేదంటే క్వైట్‌గా కూర్చొని అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. అసలు ఈరోజు నేను ఏటి నేర్చుకున్నాను అనేది నాకు తెలుస్తుంది. నైట్ అయితే నేను జర్నల్ చేయడం అనేది నాకు చాలా అర్థమవుతుంది. కొన్నిసార్లు మనం ముందుకి కొనసాగుతూ పోకపోవచ్చు. కానీ నేను అన్నీ సమకూర్చుకుంటున్నాననమాట. కొన్నిసార్లు మనకి ఏం జరుగుతుందో తెలియదు. అయినా సరే పర్వాలేదు. ఆ సమయానికి నేను అన్నీ సమకూర్చుకుంటున్నాను కాబట్టి అది పర్వాలేదు. మనం ఒక్కొక్కసారి ఫిజికల్లీ, మెంటల్లీ టైర్డ్‌గా ఉంటాం కాబట్టి అప్పుడు రెస్ట్ తీసుకోవాలనుకుంటాము. అది కూడా మంచిదే. ఎప్పుడైతే సోల్ డిస్టర్బ్ అయిపోతుంది లేదంటే డిప్లీట్ అయిపోతూ ఉంటుందో, మనం సోల్ కాన్షియస్‌లో ఉండము. అప్పుడు మనల్ని ఫోర్స్ చేసి ఎఫర్ట్ చేయడం కన్నా ప్రేమగా చేయడం అనేది చాలా అవసరము. కొన్నిసార్లు అందరూ అంటూ ఉంటారు మీరు ప్రతిరోజు 4 గంటలకి మెడిటేషన్‌కి కూర్చుంటారు అనేసి. కానీ కొన్నిసార్లు మనకు తెలుస్తుంది. మనం ఏదో ఒక సోల్జర్ లాగా, ఒక నియమంలాగా కూర్చుంటాం. కానీ నిజంగా అంత ప్రేమతో, శక్తితో కూర్చోము. మనం ఎవరైనా ఒక మంచి ట్రైనర్, ఒక కోచ్ మనకి సెల్ఫ్ కోచ్, సెల్ఫ్ ట్రైనర్ అన్నప్పుడు అప్పుడు మనతోని మనము ఎలాగా జర్నీ చేయాలి, ఎలాగ పని చేసుకోవాలి, మనల్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అనేది మనకు తెలియాలి. నేను 'జగదీష్ భాయ్' చెప్పినటువంటి ఒక కోట్‌నయితే ఇప్పుడు నేను చెప్తాను. దానికి ముందు ఒక క్వెషన్ ఉన్నది. న నేను నేను చాలా ఆఫ్‌గా ఉన్నాను. అంటే నేను చాలా నిరుత్సాహంగా ఉన్నాను. అదని తెలుస్తుంది. కొన్నిసార్లు నేను ముందుకు వెళ్తున్నానని కూడా తెలుస్తుంది. మరి నేను నిరుత్సాహంగా ఉన్నప్పుడు నేను ముందుకు నడుస్తున్నాను. అంటే నిరుత్సాహం నుంచి ముందుకు నడుస్తున్నాను అని చెప్పడానికి నా లోపల ఏది జరిగితే, ఏది ఉంటే నేను ముందుకు నడుస్తాను అని మనకు తెలుస్తది కదా! అది ఏంటిది అని రాయండి. మనము నిరుత్సాహంగా ఉండేటప్పుడు, మూడ్ ఆఫ్ అయిపోయినప్పుడు, లేదంటే కంప్లీట్‌గా డల్ అయినప్పుడు, అప్పుడు మళ్ళీ తిరిగి నడుస్తున్నాను అని అనడానికి. కొన్నిసార్లు మనం రెస్ట్ తీసుకుంటాం. కొన్నిసార్లు బీచ్‌కి వెళ్తాము. లేదంటే కొంతమంది నేచర్‌తోని నడుస్తూ ఉంటారు. ఇది లాంగర్ పీరియడ్ కూడా అయ్యుండొచ్చు. తొందరగా కూడా మనమేమి రీఇగ్నైట్ అయిపోము. కానీ టైం పట్టొచ్చు కొన్నిసార్లు. ఇది చాలా ముఖ్యమైన విషయం. మనం తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఒకరెవరో రాసారు నేను 'అవ్యక్త మురళి'లు చదువుతాను అని.
ఒక్కొక్కసారి డిసిప్లిన్ అనేది చాలా అంటే అది ఫోర్స్ గా అనిపిస్తచ్చు. నేను ప్రేమగా చేయడము. జగదీష్ భాయ్ మన బీకే ప్రపంచంలో ఎవరైతే ఆయనే రాశారు 16 కళల గురించి. మనము ఆయన క్లాసెస్ కానీ ఆయన పుస్తకాలు కానీ చదివితే వారు చెప్పారు 16 కళలు యొక్క పేరు కూడా ఆయనే ఇచ్చారు. బ్రహ్మబాబాని చూసి బ్రహ్మబాబా ఎలాగ ఉండేవారు, ఎలాగ బిహేవ్ చేసేవారు అన్నిటిని చూసి దాంతోని 16 కళలు రాశారనమాట. జగదీష్ భాయ్ ఏమన్నారు అంటే, ఫస్ట్ కోట్ ఏంటి అంటే, నా మనస్సుని నేను ముందుకు నడిపించాలి, పాజిటివ్ త్రోవలోని, అంటే పాజిటివ్ గా ఆలోచించే విధానంలోని నా మనస్సుని నేను ముందుకు నడిపించాలి. దీనినే తర్వాత ఏం చెప్పారు, నెగటివ్ థింకింగ్ స్టాప్ చేయాలి, అదే మనల్ని పాజిటివ్ థింకింగ్ లోకి తీసుకెళ్తుంది. దీనినే యోగా లేదంటే స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటారు. దీనినే స్మృతి యొక్క యాత్ర అని అంటారు. మరి దీన్ని యాత్ర అని ఎందుకు చెప్తారంటే, ఎందుకంటే మనం మన ఇంటికి చేరుకోవాలి. మనం దేహాభిమానం నుండి ఆత్మీక స్థితిలోకి, సూక్ష్మ స్థితిలోకి మనం చేరుకోవాలి. ఈ మూవ్మెంట్ అనేది ఇప్పుడే జరగాలి. విచార సాగర మంతనం చేయడము అని అంటే మనస్సుని ముందుకు నడిపిస్తూ అన్నింటి యొక్క సారాంశాన్ని తెచ్చుకోవడం. ఇది మన మనస్సును ముందుకి నడిపించడం అన్నమాట. మన జ్ఞానం విచార సాగర మంతనం చేస్తూ మన జ్ఞానం ద్వారా మన మనస్సుని ముందుకు నడిపిస్తూ ఉండాలి. నడిపిస్తూ ఆ జ్ఞానాన్ని అంతటినీ కూడా సమకూర్చుకోవాలి. ఆయన ఏరోప్లేన్ యొక్క ఎగ్జాంపుల్ వాడేవారు. ఎప్పుడైతే ఏరోప్లేన్ ఉంటుందో ముందు స్థిరంగా ఉంటుంది, తర్వాత కొంచెం ముందుకి స్లోగా నడుస్తుంది, తర్వాత స్పీడ్ గా వెళ్తుంది, దాని తర్వాత హైయెస్ట్ గా ఎగురుతుంది. మనం ఎప్పుడైతే పాత నెగటివ్ థాట్స్ అన్నిటిని ఆపేస్తామో అప్పుడు మన మనస్సులన్నీ కూడా విచార సాగర మంత్రంలోకి వెళ్తాయి. పాజిటివ్ థింకింగ్ చాలా ఫాస్ట్ అయిపోతుంది, చాలా స్పీడ్ గా అయ్యి మనము ఏంజల్స్ గా అవుతాము. నాకు ఒక్కొక్కసారి అనిపించవచ్చు, నా మనసు స్టక్ అయిపోయింది, నా ఫీలింగ్స్ స్టక్ అయిపోయి అని, నాకు హెవీగా ఉంది అనిపించవచ్చు. కానీ మనస్సుని ముందుకు కొనసాగిస్తూ ఉండడం అనేది చాలా ముఖ్యం. అంటే ఆధ్యాత్మికంగా ఏదో ఒకటి చేయడం చాలా ముఖ్యమైనది. అయితే మనము ఇప్పుడు చివరి ఘట్టానికి వస్తున్నాం అనుకుంటున్నాను. ముందుకు కొనసాగేటువంటి కళలోని మాస్టర్ అవ్వడానికి మీరు ఏ విషయము మీరు మీతో పాటు తీసుకొని వెళ్ళి ప్రాక్టీస్ చేస్తారు? మీకు మీరు మంచి కోచ్ గా, మంచి లీడర్ గా అవ్వాలి అని అనుకోవడానికి మీరు ఏది ఒక మంచి అంశాన్ని ఏది తీసుకొని ఏది ప్రాక్టీస్ చేస్తారు? ఆ అంశం గురించి రాయండి, ఆ ఘట్టం గురించి రాయండి. మనము ఒక 1 మూమెంట్ మెడిటేషన్ తోని ఆపుదామా? ఇప్పుడు మనోజ్ భాయ్ అనౌన్స్మెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మనోజ్ బ్రదర్. ఈరోజు
జూలీ సిస్టర్ నుంచి ఎంతో కంటెంట్ వచ్చింది మనకి. మనం ఈ వీక్ అంతా కూడా మనం తర్వాత మనం వర్క్‌షాప్‌తో వస్తాము. 31st జనవరి సాటర్‌డే సేమ్ టైమ్‌కి మనం వర్క్‌షాప్‌తో వస్తాము. అప్పుడు మీరందరూ జాయిన్ అవ్వండి. ఇది జాన్వరి క్యాలెండర్. మనం ఇంకా ముందుకు కొనసాగుతున్నాం కాబట్టి అది ఫిబ్రవరిది చూపిస్తాను. నేను ఈ రోజుకు బిగినింగ్‌లోని ఈ బుక్ గురించి అనౌన్స్ చేశాను. ఈ టీమ్ అంతా వర్క్ చేశారు. మీరు ఈ 2 ఈమెయిల్ అడ్రెసెస్‌లో దేనిలో ఒక దానికి మీరు ఒక బుక్ కోసమని రాయొచ్చు. దాని గురించి అంటే బుక్ ఎలాగ పొందొచ్చు అని దాని గురించి రాయొచ్చు. ఇవన్నీ కూడా ప్లే లిస్ట్‌లు, వీడియోస్ యొక్క ప్లే లిస్ట్‌లు. హిందీ, ఇంగ్లీష్ యూట్యూబ్ ఛానెల్స్ ఇవి. మనము అందరిమి కూడా ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుందామా? వీడియో కనుక ఓపెన్ చేస్తే మనం వీడియో తీసుకోవచ్చు. ఒక స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. మనందరమే కమిట్ అవుతున్నాము. మనం ముందుకు కొనసాగుతున్నాము అని. హ్మ్. మనం ఇప్పుడు కామెంటరీతోని మనం ముందుకు కొనసాగుదాము. మన మనస్సు లోతుల్లోకి సైలెంట్‌గా వెళ్ళి ఒక స్టిల్ పాయింట్ యొక్క అవేర్‌నెస్‌లోకి వెళ్దాము. నేను ఆత్మను. ఈ పాయింట్ ఆఫ్ లైట్ ఏదైతే ఉందో నేను ఆత్మను. నా మనస్సులో నా యొక్క డెస్టినేషన్ నాకు తెలుసు. అది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. నేను నా డెస్టినేషన్ పైన ప్రేమతోని చాలా లోతైన ప్రేమతో ఉన్నాను. నాకు ఎటువంటి విఘ్నాలు వచ్చినా కానీ నాకు ఏ బాధ లేదు. ఎందుకంటే అది నా డెస్టినేషన్ వరకు తీసుకెళ్తుంది. ఈ క్షణంలో నాకు పరమాత్ముడి యొక్క ప్రకాశం అయితే లభించి ఉన్నది. నా మనస్సు బుద్ధికి అది తెలుస్తుంది. పరమాత్ముడు నా సహయోగి. నన్ను ఉత్సాహపరిచేవారు. ఆయనకి తెలుసు. ఆయనకి నిశ్చయం ఉంది. నేను నా గమ్యానికి చేరుకుంటాను అనేసి. వారే నాకు జ్ఞానాన్ని ఇస్తున్నారు. నా గమ్యానికి నేను బుద్ధిమంతులుగా అవుతున్నాను. వివేకవంతుడుగా అవుతున్నాను. నాకు నేను కోచ్‌గా మారుతున్నాను. నేను మెల్లిగా ముందుకు కొనసాగుతూ ఉన్నాను. నేను ఎప్పుడైతే కొంచెం ఎక్స్‌ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుందో అప్పుడు పరమాత్ముడు నన్ను ఉత్సాహపరుస్తున్నారు. ఇది చాలా నేచురల్‌గా జరుగుతుంది. నా కెపాసిటీ, నా స్కిల్, నా టాలెంట్ ఇవన్నీ కూడా నన్ను ముందుకు నడిపించడానికి ఉపయోగపడుతున్నాయి. ఎందుకంటే నాకు నా పైన అతి ప్రేమ ఉంది. గమ్యం పైన కూడా ప్రేమ ఉంది. ఆ పరమాత్మునికి కృతజ్ఞతలు. ఈ జీవనానికి, జీవితానికి అందరికి నా చుట్టూ ఉన్న వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఓం శాంతి. థాంక్ యూ.